నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ గురు. ఓం నమ శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సరే, ఒక ఊర్లో రాజుగారు మంత్రిని అడిగాడు. మహామంత్రి, ఇప్పుడు సన్యాసించడం అంటే అన్నీ త్యజించడం కదా, అలాంటి సన్యాసులు ఉన్నారా, దొంగ సన్యాసులు ఉన్నారా? ఇవాళ కూడా ఏమీ ఆశించకుండా ఉండేటువంటి సన్యాసులు ఉంటారా అని అడిగాడు. అదేంటి మహారాజా అలా అంటారు? ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, అందరూ దొంగలే ఉండరు, మంచి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే. లేదు మహామంత్రి, ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉన్నారంటే నాకు నమ్మశక్యం కావట్లేదు. నిజంగా ఉంటే మా ముందు ప్రవేశపెట్టండి. నిజంగా అలాంటివి ఏమీ ఆశించకుండా ఉన్నవాళ్ళు ఉంటే ప్రవేశపెట్టండి. దాన్నే ఉంది మహారాజు, రేపటికే తీసుకొస్తానంటాడు. రేపు సాయంత్రానికి తీసుకొస్తాను, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. సరే చూస్తాడు, ఎక్కడా అలాంటి వాళ్ళు కనిపించరు. అన్నీ త్యజించి కేవలం సన్యసించడం అనేది ఎక్కడా లేదు. ఏదో ఒక వాళ్ళకి ఏదో బలహీనత. సో ఎక్కడా దొరకకపోతే వాళ్ళ ఊళ్ళోనే వచ్చి ఒక మంచి ఆకారం ఉండేటువంటి ఒక వ్యక్తిని చూసి, వీడి పర్సనాలిటీ అది బాగుంది, మేకప్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు మనకి ఇంతకంటే మార్గం లేదు, దొంగ సన్యాసిగా వీడిని పెట్టేయడమే రాజుగారి ముందు అని చెప్పేసి మేకప్ అంతా వేస్తాడు. చాలా ఫస్ట్ క్లాస్ కనబడతాడు. విగ్రహం అంతా సెట్ చేసుకున్నాడు కదా, ఆకర్షణీయంగా చాలా బాగున్నాడు. సరే చెప్పాడు, రే బాబు నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఎవరేమి ఇచ్చినా తీసుకోకు, నీకు మంచి అమౌంట్ అయితే ఇస్తాను, ఎవరేమి ఇచ్చినా తీసుకోవద్దు. చెప్పు, రాజు వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, నువ్వు మామూలుగా యాక్ట్ చేసే, నీకు మంచి అమౌంట్ ఇస్తాను అని చెప్తాడు. సరే ఇదేదో బాగుందని చెప్పేసి సరే అలాగే అంటాడు. మంచి బాగా ప్రాక్టీస్ చేస్తాడు. వెళ్తాడు, రాజు దగ్గరికి వెళ్తాడు మంత్రి. మహారాజా చూశాను, ఉన్నాడు, అసలు దేనికి ఆయన ఆశపడట్లేదు, మరి ఏది తీసుకురాకపోయావా? అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు మహారాజా మన దగ్గరికి? మనమే పోవాలి. ఏ ఆశలు లేనివాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? మనకేదన్నా ఆశ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. అంటే ఎక్కడ ఉంటాడు, మనం వెళ్దాం, అలాంటి వాళ్ళని పిలవద్దు అంటాడు. పిలవద్దు, మనం వెళదాం, పరివారంతో వెళదాం. సరే ఫలానా చెట్టు కింద ఉంటాడు, మంచి చెట్టు సెటప్ కూడా సినిమా సెట్టింగ్ లాగా అన్నీ వేశాడు. అక్కడికి ఈ రాజుగారు చూశాడు, ఏముంది ఆ గెటప్ ఏంటి, ఇదేంటి, ఆ తేజస్ ఏంటి, అదిరిపోతుంది, చాలా గొప్పగా చెప్పాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత పరివారంతో మహారాణి కూడా వస్తుంది. అందరూ అన్ని తీసుకొని కానుకలు తీసుకొని ఇదే ఊర్లో కదా, కానుకలు తీసుకొని పరివారము అందరూ వస్తారు. అందరూ వచ్చి అన్ని ఆయనకి ఇస్తే కళ్ళు తెరుస్తాడు. ఏమిటి అంటే, తమరు స్వీకరించండి అంటే, నాకెందుకు, అన్నీ వదిలిన సన్యాసిని, సర్వం త్యజించిన వాడిని, నాకేం అవసరం లేదు, మీరు తీసుకెళ్ళిపోండి, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అంటే, లేదు ఎంత చెప్పినా ఏం వినడు, వద్దొద్దు, నేను ఇలాంటి ఏం టచ్ చేయను, నేను వాడని కాడికి నాకెందుకు, నేను ఉపయోగించినవేవి నాకు ఎలాంటి ఆశ లేదు, మీరు దానికి పట్ల ఆశ ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇవ్వండి, నాకు కాదు అని చాలా బలంగా చెప్తాడు. ఆహా, ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి రాజుగారు ఇంకేమీ చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోతాడు. మంత్రి అనుకుంటాడు, ఏం యాక్ట్ చేశారా బాబు, మొత్తానికి నా పేరు నిలబెట్టావు అని చెప్పి అనుకొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం, ఇగో నీకు ఇవ్వాల్సిన పేమెంట్ తీసుకో అంటాడు. అంటే నాకెందుకు అంటాడు. అరే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక యాక్టింగ్ ఆపేసి నీకు ఇస్తానన్న అమౌంట్ నేను ఇస్తున్నాను, తీసుకో అంటాడు. నాకు అవసరం లేదంటాడు. అరే సీరియస్గా ఏమైంది నీకు అని అడుగుతాడు. ఏం అవ్వలేదు మంత్రి గారు, కాసేపు నేను దొంగబాబాగా నటించాను, కాసేపే, ఇవేమీ నాకు అవసరం లేదని. రాజు దగ్గర నుంచి ఈ వేషం వేసుకొని కాసేపు కూర్చున్నాను, రాజు దగ్గర నుంచి రాణులు అందరూ వచ్చి నా కాళ్ళకి మొక్కారు, నేనేంటి, నా స్థాయి ఏంటి, కాసేపు ఈ వేషం వేశాను అంతే, వేసి ఇంతమంది కదిలొచ్చారే, ఇదే కంటిన్యూ అయితే ఇంకెంత బాగుంటుంది, కాసేపటికి ఇంత గౌరవం దక్కింది కదా, ఇదే నేను కంటిన్యూ చేస్తే ఎంత బాగుంటుంది, కాబట్టి నాకు నిజంగా మీ అవసరం లేదు, నేను ఇదే కంటిన్యూ చేస్తాను. సూపర్. సో గొప్ప విషయాలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. ఒక్కసారి ఆ టేస్ట్ తెలిస్తే, రియలైజేషన్ వస్తే. కాబట్టి ఇలాంటివి
ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా బాగా చెప్పారు. అంటే మార్పులు వాటంతట వాటి అవి రావాలి ఎవరో చెప్తే కాదు ఎవరికి వాళ్ళకి వస్తే అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందని. అలాగే చాలా మంది వాళ్ళు చేయాల్సింది చేయకుండా చేయాల్సిన చోట చేయకుండా వాళ్ళు అవ్వాల్సిన పనులు అవ్వట్లేదని చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు. దీనికి కూడా చిన్న కథ చెప్పుకుందాం. కథలు ఎందుకు చెప్పుకుంటాం అంటే సబ్జెక్ట్ రీచ్ అవ్వడం కోసం ఈజీగా ఒక కాల్ తీసుకుని మాట్లాడదాం. మురళీ గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అల్వాల్ నుంచి ఉన్నారు మురళీ గారు. ఓం నమ శివాయ. మురళీ గారు ఎలా ఉన్నారు? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 12/2 ఎంతండి? 12/2/1995. 12/2/1995. ఏం చేస్తున్నారు మురళి గారు? డ్రైవింగ్ సార్. బేస్తవారు గురువారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు. మ్యారేజ్ ఎప్పుడైంది? కాలేదు సార్. ఇది ఆ రోజు పున్నమి రోజు అని తెలుసా? సార్ గురువారము పౌర్ణమి పున్నమి రోజు. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకునే ప్రయత్నం చేయండి. ఇది వివాహం తొందరగా అవడం కోసము ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి. వీలైతే 3 వేసి చూడండి, కుదరకపోతే ఒక్కటైనా వేయండి. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు స్పష్టంగా చూస్తారు. అంటే ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి కాదు, ఈశ్వరుడు గ్రహాలకి కూడా అధిపతి. అంటే గ్రహపరమైన దోషాలుండి వివాహం అది ఆలస్యమైతే ఇది స్వయం ఈశ్వర స్వరూపము, ఇమీడియట్ రెమెడీ. అది వేయంగానే మార్పు అనేది చూస్తారు. శుభం. చెప్పారు కదండి, అది ఫాలో అవ్వండి. అలాగే మనం స్టోరీ చెప్తా అన్నారు చాలా మంది. అదే ఇప్పుడు ఇక్కడ చిన్న కథ చెప్తాను. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి, స్వామి మీరు అన్నీ చెప్తుంటారు కానీ ప్రాక్టికల్ వేరు, ఇది వేరు, నాకు దేవుడు చూడాలని ఉంది, అందరూ ఉన్నాడు అంటారు, సో నాకు మరి చూడాలని చూపిస్తారు, ఎందుకు చూపించడం కష్టమే ఉంది అంటాడు. అంటే మరి నాకు చూపించండి అంటాడు. సరే ఇవాళ కాదు, ఇవాళ నా పనులు నాకు ఉంటాయి, నా స్కెడ్యూల్ నాకు ఉంటుంది, రేపు సాయంత్రం రమ్మంటాడు. సరే రేపు సాయంత్రం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ తను వస్తాడు. దానికి ముందు నుంచి 1 గంట ముందు నుంచి అక్కడ వెతుకుతూ ఉంటాడు, ఏదో వెతుకుతూ ఉంటాడు గౌతమ బుద్ధుడు. శిష్యులందరూ అడుగుతారు, స్వామి ఏం వెతుకుతున్నారు అని. ఏం లేదు, ఒక ఖరీదైన ముత్యం పడిపోయింది, అది దొరకడం లేదు, దానికోసం ట్రై చేస్తున్నారు. శిష్యులందరూ కూడా వెతుకుతూ ఉంటారు. ఈ వెతుకుడాట్లో 1 గంట ముందు నుంచి చేస్తుంటే ఈలోపు తను వచ్చాడు. ఏంటి వీళ్ళందరూ ఇంత సీరియస్గా వెతుకుతున్నారని ఇందాక నిన్న వచ్చిన ఆయన అడిగాడు. ఏం జరిగింది, ఏం వెతుకుతున్నారు, ఇంత సీరియస్గా వెతుకుతున్నారంటే అప్పుడు బుద్ధుడు చెప్తాడు, ఏం లేదు, విలువైన ఇలా ముత్యం పడిపోయింది. తను వెతుకుతాడు, అయ్యో ఇంత ఖరీదైంది పడిపోయింది అని చెప్పి తను వెతుకుతుంటాడు. చీకటి పడిన తర్వాత అప్పుడు అసలు ఎక్కడ పాడేసుకున్నారు గురువు గారు అని అడుగుతాడు. తను చీకటి పడిపోయింది, అసలు ఎక్కడ పాడేసుకున్నారని. ఇక్కడ కాదయ్యా, నా ఇంట్లో పాడేసుకున్నాను అంటాడు. నాకు ఆశ్రమంలో పారేసుకోవడం ఏంటి, మళ్ళీ చెప్పండి అంటాడు. ఆశ్రమంలో పారేసుకుంటే ఇక్కడ ఎందుకు దొరుకుద్ది, ఇక్కడ వెతకడం ఏంటి, అక్కడ వెతకాలి కదా. అరే నీలోనే ఉన్నాడు, నేను చెప్పేది అదే, నువ్వు ఎక్కడ ఎతుకుతావు. ఆయన భగవంతుడు అనేవాడు ఎక్కడా లేడు, నీలోనే ఉన్నాడు. నువ్వు ఎతకడం మానేసి నా దగ్గరకు వచ్చావు, ముందు నీలో చూసుకో అంటాడు. సో కాబట్టి ఎక్కడా ఉండదు, భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. సో మనం అది శోధించడం మర్చిపోయి మిగిలిన అన్ని చూస్తుంటాం. చాలా బాగా చెప్పారు. అజ్మీర్ రావు గారు ఉన్నారు భద్రాద్రి నుంచి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అజ్మీర్ రావు గారు. రావు గారు సార్. అజ్మీర్ రాము గారు చెప్పండి. అజ్మీర్ రాము, అజ్మీర్ లక్ష్మణ్, ఇద్దరు కవలపిల్లలు సార్. వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా రాము గారు? అది 6/6/91 సార్. రాము, అజ్మీర్ రాము. ఓకే రాము గారు కొడుకు అనుకుంటా. రాము లక్ష్మణ్ కవలపిల్లలు సార్. కవల పిల్లలట. ఓ సార్ ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు? పిల్లలు మంచిగానే ఉన్నారు సార్, కానీ ఇప్పుడు రాము కవల పిల్లలు పుట్టారు మళ్ళీనా? అవును సార్. ఒక ఊర్లో తమిళనాడు దగ్గర అందరికి ఊరు మొత్తం కవల పిల్లలే. ఒక దగ్గర అంతే. కొన్ని ప్రాంతాల్లో ప్రపంచ పటంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అలాంటివి. మన భారతదేశంలో తమిళనాడులో ప్రాంతం ఉంది, రామేశ్వరానికి దగ్గరలో. ఆ ఊర్లో అందరూ కవల పిల్లలు, ట్విన్సే. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదండి?
సార్ ఏంటి ఆ ఎవరండి ప్లేసెస్ రాము లక్ష్మణ్ సార్? అందుకని అక్కడికి వెళ్ళి ఆ వాటర్ తాగుతారంట చాలా మంది. కావాలనుకున్న వాళ్ళు. ఇది పాడ్యమి కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, పున్నమి తర్వాత రోజు. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష కుదిరితే వేయండి. లేకపోతే ఏకముఖి అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. సో ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి, అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీ ఉంటాయి. అందులో అంతా ఈ ఆన్లైన్ మహత్యం అంతా ఏది నకిలీ, ఆన్లైన్లో నకిలీ కాకపోతే ఏం దొరుకుతాయి కానీ. రైట్, ఒకటి వేయండి. ఆల్ ది బెస్ట్. రైట్, మరో కాలర్. అలాగే కాల్ కట్ అయిపోయింది. రుద్రాక్షల వరకు ఆన్లైన్లో అంటే ఇంతకు ముందు చెప్పారు అంటే అదే అన్నిటి గురించి మీరు అనట్లేదు, రుద్రాక్షల గురించి అన్నారు. అలాగే తమిళనాడు దగ్గర ఒక ఊర్లో చెప్పారు అంటే కవల ఆ ఊర్లో మొత్తం అలాగే అంటే ఒక అక్కడ ఏదో ఒక ఏదో నుయ్యి ఏదో ఉందంట, నీళ్లు తాగితే అలా అవుతాయని ఏదో మొదటి నుంచి, అందుకని అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగడానికి ట్రై చేస్తారు. ఇలాంటి మనకి భూమి మీద చాలా ఊర్లో అందరికీ అలా పుట్టడం అనేది నిజంగా విచిత్రం. వింతే కదా, కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. వింత కాకపోతే మాట్లాడుకోం కదా. అలా భూమి మీద చాలా వింతలు ఉన్నాయి చాలా ప్రదేశాల్లో. తల్లకిందులుగా వాటర్ పారే ప్రదేశం ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ లో గాలి వచ్చే ప్రదేశాలు ఉన్నాయి. అంటే ఇలా భూమి మీద అన్ని వింతలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఒకటి రాదు. అందుకని మీరు అన్నారు కదా అక్కడ అలా ఉంది కాబట్టి మనం చెప్పుకుంటామని. అలాగే ఎదగడం గొప్ప కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళకి అది వాళ్ళు గొప్పవాళ్ళు అని అంటూ ఉంటారు. సో ఎదగడం కాదు, నిజమే. దాని గురించి చెప్పండి. అంటే ఎక్కడ ఎదగడం తెలిసిన వాడు గొప్ప కాదు, ఎక్కడ తగ్గి ఉండాలో తెలిసిన వాడు గొప్పవాడు. అన్ని చోట్ల మన ప్రతాపం పనికిరాదు. కొన్ని చోట్ల మనం తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. భగవంతుడికి కూడా తప్పలేదు. అవును, కాలయమునుడు శివుడి దగ్గర నుంచి విపరీతమైన వరాలు తీసుకొని భూమి మీద తన్ని అసలు ఏ లోకంలోని తను జయించేవాళ్ళు లేరని గర్వం, ఆ గర్వంతో అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందరినీ ఇబ్బంది పెడుతుంటే కృష్ణుడి దగ్గర కూడా వస్తాడు. కృష్ణుడు ఏం చేయలేని పరిస్థితి, వాడిని ఏమని చేయలేని పరిస్థితి. ఇలా కాదని చెప్పేసి వెంటాడుతుంటే కృష్ణుడు పరుగెట్టుకుంటూ ఉరుక్కుంటూ వెళ్ళిపోతాడు కాలయవ్వనుడికి దొరకకుండా. కాలయమ్మడు యవనుడు వెంబడి పడుతుంటాడు కృష్ణుడికి. వెళ్ళి 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 ఒక గుహలోకి వెళ్తాడు. ఆ గుహలో ద్వాపరయుగం నాటి త్రేతాయుగం నాటి ముచ్చుకుంద మహర్షి త్రేతాయుగం నుంచి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక వరం ఉంది. ఆయన ఎవరైనా ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతారు. సరే, కృష్ణుడు సరిగ్గా ముచ్చుకుంద మహర్షి అక్కడ జపం చేసుకుంటూ తపస్సు చేసుకున్న ప్రదేశానికి వెళ్తాడు. వెంబడించుకుంటూ వస్తాడు కదా, తన ఉత్తరీయాన్ని తీసి కృష్ణుడు ముచ్చుకుందుడి మీద వేసేస్తాడు. తన మీద ఉన్న ఉత్తరం తీసి వేస్తే వెనక నుంచి వచ్చి ఏమనుకుంటాడు, అక్కడ దాక్కున్నాడు. తను వేసేసి పక్కకి వెళ్తాడు. ఒక్క తన్ను తంతాడు కాలుతో, అంతే. ఆయన కళ్ళు తెరిచి చూస్తే మొత్తం భస్మం అయిపోతాడు. సో కృష్ణుడు కూడా తను గొప్పవాడు అని చెప్పేసి అక్కడ యుద్ధం చేయడానికి ట్రై చేయాల, అక్కడ తగ్గి ఎక్కడ ఏం చేయాలో అది చేశాడు. కాబట్టి ఎదగడం తెలిసిన వాడు గొప్ప కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు. భగవంతుడికి కూడా తప్పదు అది. మనం ఎంత చాలా బాగా చెప్పారు. నిజమే, కొన్నిసార్లు చూస్తుంటాం ఫ్యామిలీలో ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి చాలాసారి మౌనం చాలా గొప్ప ఆయుధం. అవును, చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంటుంది. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు, సూర్యకిరణ్ గారు. నమస్తే అండి సూర్యకిరణ్ గారు, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. సూర్యకిరణ్ గారు. సూర్యకిరణ్ కాదండి, వాళ్ళ కొడుకు విషయంలో సూర్యకిరణ్ చంద్రకిరణ్. ఏంటండి కొంచెం గట్టిగా చెప్పండి సార్. డేట్ 1894. 1894 సార్. 1894 ఏంటి సార్, 1984 అయి ఉంటుంది. 1994 ఒకసారి కరెక్ట్ గా చెప్తారా అండి? 1994 జనవరి 27వ తారీఖు. 27 జనవరి 1994. ఓకే, 1994. ఎవరిదండి ఇది? సూర్యకిరణ్. మీకు కొడుక? అవునండి. గురువారం పుట్టినట్టు తెలుసా మీకు, గుర్తుందా? అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు, చంద్రకిరణ్, సూర్యకిరణ్. బాగున్నాయండి పేర్లు. ఇది చతుర్దశి
శుద్ధ చతుర్దశి అంటే పున్నమి ముందు రోజు ఇది. ఇది మిథున రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష చాలా బాగుందండి. ఇది జాతకం చాలా బాగుంది. త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే అమ్మవారి స్వరూపం నవముఖి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. మనకు ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద మనకి ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి, వ్యతిరేక శక్తులు మన మీద దాడి చేయకుండా ఉండడానికి ఇది దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. నైస్ అండి. కృష్ణ ఉన్నారు మరో కాలర్ హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మేడం నా గురించి డేట్ ఆఫ్ బర్త్ అది కన్ఫర్మ్ కాదో తెలియదు మేడం, చెప్పొచ్చు అదే ఎలా వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ మరి మీకు? సర్టిఫికేట్ అంటే నాన్న వాళ్ళప్పుడు రాసిందే ఉన్నది సార్. నాన్న వాళ్ళు రాస్తే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా. అంటే అప్పుడు కాదని మీకెందుకు డౌట్ వచ్చింది? నాన్న వాళ్ళు రాసింది అంటే అప్పుడు ఎదురుగా రాసుకునే కదా సార్ ఆధార్ కార్డుల పైన. అట్లా సర్టిఫికేట్ లో రాయించారు. సర్టిఫికేట్ లో రాయించారు. అదే ఉంది సార్. అవును, రాసింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా. కాదని సార్ 03081990 03081990. సాధారణంగా ఎప్పుడు డౌట్ పడాలి అంటే ఇది 03081990. దీనికి ఎందుకు డౌట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ సర్టిఫికేట్లో రాసినంత మాత్రాన్ని తప్ప అవ్వడానికి అలా రాయించారంట అని చెప్తున్నారు. అవును, రాయించి ఉండొచ్చు, కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా. కరెక్ట్ కాదు, రాయించామని చెప్పారట. అలా చెప్పారా? సాధారణంగా జనరల్గా ఏం జరుగుతుందంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియనప్పుడు స్కూల్కి వెళితే వాళ్ళు స్కూల్ రీఓపెనింగ్ డేట్ వేస్తారు, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ అలా వేస్తారు. లేకపోతే ఒక ఫ్యాన్సీ నెంబర్ వేస్తారు, 0101 అని వేస్తారు. ఇలా వేసుకుంటారు. సో ఓకేనండి. ఏం చేస్తున్నారు మీరు? నేను కంపెనీలో ఎలక్ట్రీషియన్ ఉండేది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉన్నా సార్. బిజినెస్ అంతా లేదు సార్. అట్లా ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. ఇందాక చెప్పినట్టు ఏది పడితే అది వేయకండి. ఎక్కడ చూస్తే అక్కడ ఈ నకిలీలు ఆన్లైన్ ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఒక ఆధ్యాత్మిక సంపద. ఫుడ్ అయితే మనం తెప్పించుకుంటాం, నచ్చకపోతే ఇంకో దగ్గర రేపు మార్చుకుంటాం. ఇది లైఫ్లో ఒక్కసారి వేసుకుంటాం, ఖచ్చితమైనది వేసుకుంటే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారు, మయూరి గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి మయూరి గారు. గురువు గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఓం నమ శివాయ. ఏమిటమ్మా అమ్మా? మయూర్ గారు వినిపిస్తోందా? హలో హలో చెప్పండి. హలో నా పేరు బరిగే మయూరి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడతారా? అమ్మా వినిపిస్తుందా? హలో మయూర్ గారు. మరో కాలర్ ఉన్నారు, చరణ్ వరంగల్ నుంచి. చరణ్ గారు కాల్ కనెక్ట్ చేస్తారట. మళ్ళీ కలిసినట్టున్నారు. హలో హలో ఎవరమ్మా మాట్లాడేది? వరంగల్ నుండి చెప్పండి. హలో చరణ్. చరణ్ అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అట చెప్పండి అమ్మా. హలో 6వ తారీఖు 3వ నెల 2029. 2009. అవునండి. 6వ తారీఖు 3వ నెల 2009. అవును. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? ఫ్రైడే. అవునండి. ఏం చేస్తున్నారు మీరు చరణ్ గారు? బాబు చదువుతాను, సెకండ్ ఇయర్. బాబు చరణ్. అచ్చా. ఇది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి, పున్నమి నుంచి 5వ రోజు. సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక అష్టమికి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి.
ఇది ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకేటట్టు వేయండి, ఒక మామూలు రుద్రాక్ష కావచ్చు, కానీ ఫలితం మాత్రం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఈశ్వరాచారి గారు ఉన్నారు కాలర్. Yes. చారి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో హలో, నేను డాక్టర్ విశ్వాచార్య అండి. చెప్పండి చారి గారు ఈశ్వరాచారి గారు. చెప్పండి. అమ్మా, నేను హైదరాబాద్లో ఉంటాను. డాక్టర్ విశ్వాచార్య, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ రిటైర్ అయినా. నాకు 2011 నుంచి ఆరోగ్యం బాగాలేదమ్మా. నేను వరంగల్లో పనిచేసి హైదరాబాద్కి వచ్చాను. 2000 నుంచి ఆరోగ్యం బాగాలేదా అండి? బాగాలేదు. 2011 నుంచి అమ్మా. స్టొమక్ మరి డాక్టర్ కి చూపించారా? అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాను, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఏంటి ప్రాబ్లం ఏంటి? అబ్డామినల్ పెయిన్, అబ్డామిన్ పెయిన్ 2000 ఇయర్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ ఏదో మందులు వస్తే తగ్గడం లేదు. మీరు విధాచ 26 years. పనిచేస్తుందని ట్రై అంటే చేస్తాను. ఆయన చెప్పేది ఏమిటంటే చాలా మంది డాక్టర్, ఇందులో రెండు ఉన్నాయి. రెండు విషయాలు ఏంటంటే, ఒకటి చాలామంది డాక్టర్లు చూస్తున్నారు, అందులో ఏమీ లేదని చెప్పడం ఒకటి. లేకపోతే రెండోది ఏమిటంటే కరెక్ట్ డయాగ్నైజ్ చేయకపోవడం. డయాగ్నైజ్ చేయకపోవడం అనేది ఈ రోజుల్లో ఉండదు. కానీ ఇన్నాళ్ళ నుంచి కరెక్ట్ గా చేయలేదు డయాగ్నైజ్ అనుకోవడం. చేయకపోవడం అనేది అసలు ఉండదు. అవును. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా డయాగ్నైజ్ చేస్తారు. చాలామంది ఇలాంటి ఇబ్బందులతోనే ఉంటారు. నాకు ఏదో ఉంది, అని ఎంతమంది దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు. ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తారు, నార్మల్ వస్తుంది, అయినా వీళ్ళ మైండ్ పర్మిట్ చేయదు, ఒప్పుకోదు. నాకు ఏదో ఉంది. దీన్ని హైపోకాండ్రియా అంటారు సైకలాజికల్ టెర్మినాలజీలో. హైపోకాండ్రియా అంటే ఏమీ లేకపోయినా ఉందనుకోవడం. టెస్టులు చేస్తే ఏముండదు, డాక్టర్ చెప్తాడు ఏమీ లేదని, 4 రోజులు ఊరుకుంటారు, మళ్ళీ ఏదో ఉందనుకుంటారు. సో ఈ రెండు రకాల్లో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. సో ఒకవేళ డాక్టర్లు ఏమీ లేదని చెప్తే మనం కంగారు పడక్కర్లేదు, హ్యాపీగా ఉండాలి. అయితే ఇలా ఎప్పుడైతే ఫీల్ అవుతారో, నిజంగా నాకు లోపల మంట ఉన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, నిజంగానే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళకి. సో డాక్టర్లు చెప్పినప్పుడు డాక్టర్లు అందులో వాళ్ళు కృషి చేసి ఉంటారు, వాళ్ళ అనుభవంతో చెప్తారు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష వేసుకోండి. ఆల్ ది బెస్ట్. అలాగే కర్మ ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు, ఎవరిని విడిచిపెట్టదు అని కూడా చెప్తూ ఉంటారు, అంటూ ఉంటారు. సో కర్మ నిజంగానే ఎవరిని వదిలిపెట్టదంటారా? ఖచ్చితంగా. అది పాత రోజుల్లో అయితే ఈ జన్మలో కాకపోతే ఏ జన్మ అనేవాడు. ఇప్పుడు అలా కాదు, ఇమీడియట్, లేట్ లేదు. అది భగవంతుడు కూడా తప్పించుకోలేదు. నేను ఇప్పుడే ఒక విషయం చెప్తాను దీని గురించి. ఇప్పుడిప్పుడే మైండ్లో వచ్చింది, సడన్గా గుర్తొచ్చిన విషయం చెప్తాను. నువ్వు అడుగుతున్నప్పుడు ఏదో అనుకున్నాను, ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది, ఇప్పుడే చెప్తాను. కర్మ ఎంత బలంగా ఉంటుందో. వాస్తవ సంఘటన అందరూ చూసుంటారు. మొన్న గోరఖ్పూర్ దగ్గర, అంటే గోరఖ్పూర్ అంటే నేపాల్ బార్డర్లో ఉంటుంది, ఇండియా బార్డర్, చాలా దూరం మనకి. గోరఖ్పూర్ దగ్గర చిన్న గ్రామంలో ఒక దంపతులు ఉన్నారు. పాపం యవ్వనులే, ఇద్దరు కూడా మంచి వయసులో ఉన్న వాళ్ళు. యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు, వాళ్ళకి పిల్లలు కూడా లేరు, పెళ్ళి ఎక్కువ కాలం కూడా అవ్వలేదు. యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు. భార్య ఒక్కరితే ఉంది, శాంతి అమ్మాయి పేరు. ఒకతే ఉంటే అమ్మాయి వాళ్ళ భర్త తెస్తే డబ్బు అంత తప్ప ఇంకేం సంపాదన లేదు. భర్త కష్టపడి తెచ్చిన డబ్బు తప్ప వీళ్ళకి ఏమీ లేదు, వెనక ముందు ఏమీ లేదు. ఈ అమ్మాయి ఒక్కరితే ఉంది. సో జనరల్గా వయసులో ఉన్న అమ్మాయి మీద అంటే అందరి కళ్ళు పడతాయి, సమాజంలో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఈ శాంతి మీద కూడా ఈ గోరఖ్పూర్ దగ్గర అందరూ ఎవరెవరికి పడ్డాయంటే, ఫస్ట్ ఆ ఊరు సర్పంచ్ నీకు పెన్షన్ అది ఏర్పాటు చేస్తాను అని తను లొంగ తీసుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయి అతనికి తల వంచక తప్పలేదు. రెండోవాడు డెత్ సర్టిఫికెట్, మూడోవాడు రేషన్ కార్డు, రేషన్ ఇవి ఇలాగా అమ్మాయిని 13 మంది లొంగ తీసుకున్నారు. ఆ ఊర్లో రోజు అందరితో బాధపడుతూ ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరికి చెప్పుకుంటే నాకు ఇలా కష్టం జరిగిందని ఎవరి దగ్గరికన్నా వెళితే ఆడ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇక వెళ్ళడం మానేసిన ఎవరు వదలట్లేదు. 13 ఈ రకంగా అమ్మాయిని, ఆ చిన్న ఊరిలో 13 లొంగ తీసుకొని అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే రోధించడం తప్ప ఇంకేమీ లేదు. ఒకరోజు సడన్గా అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ తీశారు. ఊరు ఒక్కసారి ఉలిక్కి పడింది. ఆ అమ్మాయికి HIV. గోరఖ్పూర్ దగ్గర మొన్న రీసెంట్గా జరిగిన సంఘటన. ఊరు ఒక్కసారి ఉలిక్కి పడింది. ఈ 13 కూడా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వెళ్ళి టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళి 13కి కూడా HIV. అక్కడే కుప్పకూలిపారు. కానీ తెలియకుండా వెళ్ళారు. కానీ చిన్న ఊరు కదా, తెలిసిపోతుంది. ఇప్పుడు అక్కడ గోరఖ్పూర్కి పక్కన ఈ మధ్యన ప్రభుత్వ సర్వేల్లో ఇది ఒక
అంటే ఒక ఈ జనక్పూరి పక్కన ఏదో ఒక ఊరు ఏంటది ఏదో సీతా పేరు మీద వస్తుంది. ఆ ఊరు మొత్తానికి హెచ్ఐవి పాజిటివ్ అంట. సో ఇక ఇప్పుడు నేను మనం మాట్లాడుకున్న పక్కన దాని పక్క ఊరు కూడా. సో అలా అంటే చెప్తున్నా, అది ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కర్మ విషయం చూస్తే ఈ 13 మాత్రం విడిచిపెట్టలేదు వెంటనే ఎమ్మటే. వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా ఎవ్వరూ ఏమి చేయలేకపోవచ్చు. అంటే ఒక నిస్సహాయరాల్ని వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి అంతే, తనేమి చేయలేకపోవచ్చు. కానీ కర్మ అనేది ఉంది, అది విడిచిపెట్టదు. భగవంతుడు విడిచిపెట్టినా అది విడిచిపెట్టదు. రైట్. ఎక్కడెక్కడ అవైలబుల్ ఆ ఊరు సీతామడి. మీ పర్యటన డీటెయిల్స్ చెప్తారా? నేను కమింగ్ థర్స్డే భీమవరం, విజయవాడ. ఇంతకుముందు భీమవరం లేదు, కొత్తగా జాయిన్ భీమవరం, విజయవాడ. సో నన్ను కలవాలనుకున్నప్పుడు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా ఉండి నన్ను కలవాలని మీరు అనుకుంటే అది నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, బెంగళూరు కావచ్చు, కాకినాడ కావచ్చు, ఏదైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో ఒక స్పెషల్ స్క్రీన్లో ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన. నేను హైదరాబాద్లో ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? నేను ఎప్పుడు అంటే ఒక్క శని ఆదివారాలు అన్ని రోజులు ఉంటాను. ఒక్క థర్స్డే ఉండను అంతే. అన్ని రోజులు నేను అవైలబులే. ఒక్క థర్స్డే మాత్రమే క్యాంప్ వెళ్తాను. ముఖ్యంగా ఈ నకిలీల గురించి ఒకసారి చెప్తారా ఫైనల్? అంటే తీసుకోవాలనుకునే వాళ్ళు మోసపోకుండా. అసలు ఈ మధ్య నేను చూసిన అంత అంటే మామూలుగానే నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. ఆధ్యాత్మిక రంగం అంటేనే నమ్మకంతో కూడుకున్నది. సో ఇందులో బాగా తేలిక. వీళ్ళు పాపం మోసపోయినా, ఎవడు మోసం చేశాడో తెలిసినా వాళ్ళని అడగరు, పోనే వాడు కర్మనాడు పోతాడని. తర్వాత ఈ యాత్రా స్థలాల్లో, ఈ ఆన్లైన్లో ఇదే ధోరణి. అంటే ఎంత ఇదిగా ఉంటుందని, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఖరీదైన రుద్రాక్ష తీసుకుంటే అమెజాన్లో దాని రేట్ అడిగితే రూపాయల్లో 100లో ఉంటుంది. ఇది చాలా దారుణం. అది అప్పుడు ఖరీదైంది ఎలా అవుద్ది? అది అంతే డైరెక్ట్గా మోసం. సో ఒక్కొక్కడు ఒక్కో రేటు పెడుతుంటాడు దానికి కూడా. సప్లయర్స్ చాలా మంది ఉంటారు వాళ్ళకి, అందరూ అసలు. కాబట్టి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు, దాని పట్ల అవగాహన ఉంటుంది. దీని పట్ల చాలా 99 మందికి అవగాహన ఉండదు. అదే నిజం అనుకుంటే పొరపాటు. అలాంటి పనులు చేయకండి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి లైఫ్లో వేసుకుంటాం, అది సరైనది, ఖచ్చితమైనది వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. రైట్ గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా మంచి మోటివేషనల్ స్టోరీస్తో పాటుగా నకిలీల గురించి మోసపోకుండా ఉండడం, అంటే ఒకేసారి ధరిస్తాం కాబట్టి అది మంచిది ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.